అందరికీ నమస్తే. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఏ పార్టీ నాయకులైనా సరే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే. ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. ప్రజల సమస్యలు వదిలిపెట్టి ఈ రాజకీయ నాయకులు ఒకరినొకరు ఎంత పచ్చిగా తిట్టుకుంటున్నారంటే, ఇగో ఈ ప్రజాప్రతినిధి ఏం మాట్లాడుతుండో ఒక్కసారి మీరు చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. వివేక్ ఎమ్మెల్యే ఏమనుకుంటున్నావురా నువ్వు? హరీష్ రావు గాడు బొచ్చుగాడు పెద్ద పీకుడు గాడారా? మొగుల మించి ఊడ్చిపడ్డా? అంత భయం ఎందుకు వచ్చిందిరా హరీష్ రావుకు? నీలాంటి పిచ్చిన కుక్కల్ని మాట్లాడిస్తాడు, వాడిని మాట్లాడమంటారా దమ్ముంటే? ఎంతరా ఆఫ్టర్ ఆల్ మైనంపల్లి ఖాళీ కోటి దుమ్ముకు సరిపోరు నా కొడుకల్లారా. హరీష్ రావు గాడు పెద్ద పీకుడు గాడు, దొంగ నా కొడుకు. అభివృద్ధి పేరు మీద, తెలంగాణ వాదం మీద, తెలంగాణ రాష్ట్రం వాదం మీద కోట్ల రూపాయలు దోచుకున్న దొంగనా కొడుకు వాడు. సోషల్ మీడియా ఉంది కాబట్టి పాపం వీళ్ళ భాగోతం బయటపడుతుంది. కానీ ఈ సోషల్ మీడియా లేకపోతే నిజంగా వీళ్ళు చేసే మోసాలకు అడ్డు అదుపు అనేది ఏమీ ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా, నేను చూసినంత వరకు, నేను వింటున్నంత వరకు ఒక పార్టీ నాయకుల్ని ఇంకొక పార్టీ నాయకులు పచ్చిగా బండ బూతులు తిట్టుకుంటున్నారు. ఒకరినొకరు ప్రజా సమస్యలపైన మాట్లాడేది తక్కువ, ప్రజల యొక్క సమస్యలపైన, వాళ్ళ బాగోగులపైన మాట్లాడేది తక్కువ, ఒకరినొకరు విమర్శించుకునేది ఎక్కువ. వీళ్ళు ఇంతకు దిగజారిపోయినరు, ఇంతకు మరి తెగించిండ్రు. మరి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలను ఉద్ధరిస్తాము, మిమ్మల్ని ఇది చేస్తాము, అది చేస్తాము, మీకు అది చేస్తాము, ఇది చేస్తామని, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాము, రాష్ట్రాలను బాగు చేస్తాము, దేశాన్ని బాగు చేస్తామని రకరకాల కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అందలమెక్కి తర్వాత వీళ్ళు ఏసీ కార్లలో కూర్చొని, ఏసీ భవనాలలో కూర్చొని, మరి ఎక్కడో ఉండి ఒకరినొకరు మైకులు ముందలున్నాయి కదా అని దారుణంగా పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, మరి విద్యార్థులు, ప్రతి ఒక్కరు వింటున్నారు వీళ్ళ మాటలు. వీళ్ళకు సిగ్గనిపించదా? అసలు వీళ్ళ నోళ్ళల్లో మురికి కాలువలు ఏమైనా ప్రవహిస్తున్నాయా? ఇప్పుడు భారత రాజ్యాంగము మనకు భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది, ప్రతి పౌరునికి ఆ హక్కునిచ్చింది. అంత మాత్రాన ఈశ్వరుడు నోరిచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడేది కదా. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ప్రజల యొక్క సమస్యలపైన మరి ఆ తప్పు చేసే వాళ్ళని మనం ఎత్తి చూపాలి, వాళ్ళని వ్యతిరేకించాలి, నిలదీసి అడగాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీరు కామెంట్ చేయండి బాధ్యతగా.